మా ఊపిరి సినిమాలో జస్ట్ ఈ పెయింటింగ్ ని 20 lakhs పెట్టుకుంటాడు నాగార్జున. ప్రైజ్ ఎంత? 20 lakhs. డబ్బున్న వాళ్ళు ఇలా లక్షలు కోట్లు పెట్టి పెయింటింగ్స్ ఎందుకు కొంటారు, డబ్బు ఎందుకు వేస్ట్ చేస్తుంటారు? ఇలా మీకు అనిపిస్తే ఈ వీడియో మీకోసమే. ఆరేసుకొని వాడుకోండి, పారేసుకోవద్దు. అదొక అసెట్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది. మనం బంగారంలో లేదా ప్లాట్స్ లో ఇన్వెస్ట్ చేసినట్టే వాళ్ళు ఆర్ట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ రోజు 1 crore కి కొన్న పెయింటింగ్ 10 years తర్వాత 10 crores అవ్వచ్చు. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. రెండవది ట్యాక్స్ సేవింగ్ మాస్టర్ ప్లాన్. ఇది అసలు ట్విస్ట్. ఒక పెయింటింగ్ ని తక్కువకి కొంటారు, కొన్ని ఇయర్స్ తర్వాత అది చాలా కాస్ట్లీ అని పేపర్ క్రియేట్ చేసి ఏదైనా మ్యూజియంకి డొనేట్ చేస్తారు. దీనివల్ల వాళ్ళకి గవర్నమెంట్ నుండి ట్యాక్స్లో భారీ డిస్కౌంట్ వస్తుంది. అంటే కట్టాల్సిన ట్యాక్స్ని ఇలా సేవ్ చేస్తారు. మూడవది స్టేటస్ సింబల్. ఇంట్లో ఒక రేర్ పెయింటింగ్ ఉంటే సొసైటీలో ఒక రేంజ్ ఉంటుంది. నాకు ఆర్ట్ అంటే తెలుసు, నేను చాలా రిచ్ అండ్ క్లాసీ అని బిల్డప్ ఇవ్వడానికి ఇది ఒక వే అన్నమాట. నాలుగవది బ్లాక్ మనీ స్టోరేజ్. కోట్ల రూపాయల క్యాష్ని క్యారీ చేయడం చాలా కష్టం, కానీ ఒక పెయింటింగ్ని ఈజీగా మూవ్ చేయొచ్చు. వీటిని ఫ్రీ పోర్ట్స్ అంటారనమాట. ఫ్రీ పోర్ట్స్ అంటే ట్యాక్స్ లేని గోడౌన్స్లో దాచిపెట్టుకుంటారు. ఎవరికి కనిపించకుండా ఆస్తిని సేవ్ చేసుకోవచ్చు. ఐదవది నెట్వర్కింగ్ అండ్ యాక్సెస్. హై అండ్ ఆర్ట్ గ్యాలరీస్ అండ్ ఆప్షన్స్కి వెళ్ళాలంటే చాలా రిచ్ అయి ఉండాలి. ఒక ఎక్స్పెన్సివ్ పెయింటింగ్ కొంటే వాళ్ళకి ఎలైట్ క్లబ్స్లో ఎంట్రీ దొరుకుతుంది. అక్కడ ఇంకా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అండ్ అలాగే పొలిటీషియన్స్ని మీట్ అవుతారు. సో ఆ పెయింటింగ్ వాళ్ళకి పెద్ద పెద్ద డీల్స్ని సెట్ చేసుకోవడానికి ఒక ఎంట్రీ టికెట్ లాగా పనిచేస్తుంది. చూసారా? అంటే అది వాల్ పైన ఉండే పెయింటింగ్ కాదు, వాల్ పైన ఉండే బ్యాంక్ అకౌంట్ అన్నమాట.